హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరయస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయతో తురుము పచ్చడి అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, వీటిని రకరకాలుగా మనం వంటల్లో అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈరోజు అయితే నేను మీకు మామిడికాయని అండ్ కొబ్బరితో పచ్చడి చేసి చూపించబోతున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి. సో దీనికోసం నేనైతే ముందుగా 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. అండ్ అలాగే 1 కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. పచ్చి మామిడికాయ, అది కూడా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోవాలన్నమాట. అండ్ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆవాలు అండ్ వేయించిన మెంతులు 1 స్పూను, వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ అయితే మనకు మెయిన్గా కావాలండి. అండ్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో ముందుగా కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. సో దీనిలోనే వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ అలాగే వేయించిన మెంతులు ఉన్నాయి కదా, సో వాటిని కూడా దీనిలోనే యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత కొద్దిగా ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆవాలు అనేవి పచ్చివేనండి, మెంతులు మాత్రం వేయించినవి అనమాట. సో మనం పచ్చడికి తగ్గట్టుగా తీసుకోవాలి. నేను 1 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను అండ్ అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు తీసుకున్నాను అనమాట. సో వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకుంటే మనకు అప్పుడు ఆవాలు అండ్ మెంతులు కూడా దీంట్లోనే నలిగిపోతాయి అన్నమాట. విడిగా పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా పసుపుని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సో మామిడికాయ ముక్కలు అనేవి పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం సాల్టు అండ్ కారం కూడా ఎక్కువగానే పడుతుంది అనమాట. సో ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 2.5 స్పూన్ల వరకు కూడా కారాన్ని అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడిని పోపు వేసుకుందామండి. సో పోపు వేసుకునేటప్పుడే మనం కొత్తిమీరని కూడా పోపులో వేసుకుందాము. లేదు అంటే మీకు ఇంకా ఫ్లేవర్ ఎక్కువగా కావాలి, కొత్తిమీర ఫ్లేవర్ అనుకుంటే మనం పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు అయినా సరే కొత్తిమీరని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత పోపు కోసం అయితే నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని దీంట్లోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను. అండ్ తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే ఎండుమిర్చి అండ్ కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేశాను. అండ్ ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేశాను అనమాట దీనిలోనే. అండ్ తర్వాత కొద్దిగా ఇంగుని యాడ్ చేసుకోండి. ఇంగు అనేది పచ్చళ్ళకి మంచి టేస్ట్ని ఇస్తుంది అండ్ అలాగే డైజెస్ట్ అవ్వటానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంగువ యాడ్ చేయగానే మనకు మంచి వాసన అయితే వస్తుంది, చాలా బాగుంటుందండి స్మెల్ అనేది. సో ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచిన అవసరం లేదండి. కొంచెం జస్ట్ వెయిట్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో పచ్చడి అనేది మనకు రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.